నా మాట మా పిల్లలంతా తింటారు. చాలా బాధపడినారు నా విషయాల్లో. దే ఆర్ నాట్ హ్యాపీ ఫర్ 5 years. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, మా నాన్న, మా అన్న, మా వదిన, ఇద్దరు హెల్త్ బాగుండదు. మా వదిన అయితే నన్ను కూర్చోబెట్టుకొని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. మీకేనా ఫ్యామిలీస్ ఉండేది? మీకేనా ప్రిస్టేజ్లు ఉండేది? మాకు లేవా? మాకు రక్తము ఇంతకుముందు అనే రే చీము రక్తం ఉందేరా అంటాడు. ఎస్, పాతకాలం మనుషులమో, డబ్బుకు మమ్మల్ని లొంగదీరు. మీకు తెలుసో లేదో 52 నుంచి 24 వరకు మేము అందరికి ఖర్చు పెట్టాం. ఈసారికి నాకు 24లో నా పరిస్థితి బాగలేదు. నాకు సాయం చేస్తే నేను ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకున్నా. ఏమనుకుంటున్నారు? డబ్బులా? ఎస్, మీకు డబ్బులు ఉన్నాయేమో అందరికీ, నాకు జనం ఉన్నారు. ఇంకొకటి చెప్తాను. మా ఎక్స్ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు. నేను అనంతపురం పెళ్లిలో ఉన్నాను, నా కొడుకు రాయలచెరు పెళ్లిలో ఉన్నాడు, నా వైఫ్ ఉంది, నా అల్లుడు దీపక్ రెడ్డి వాళ్ళ నాన్నకు సీరియస్గా ఉంది, క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు, డెత్ బెడ్లో ఉన్నాడు. పోవాలని చెప్పి నేను అనంతపురం నుంచి గుత్తికి, నా కుమారుడు రాయలచెరు గుత్తికి, నా వైఫ్ అక్కడి నుంచి ఆడ జాయిన్ అయిపోదాం అనుకున్నాను. అందులో నా వైఫ్ ఫోన్ చేసి నేను పెళ్లిలో ఉంటే, రా ఇమీడియట్గా ఇంటికి రా, బాగలేదు, అది కాదు ముఖ్యం, ఇది ముఖ్యమనింది. పోయిన కారు ఎక్కిపోతుంటే ఒక్కటే ఆలోచన. ఈరోజు మీకు అందరికి చెప్తున్నా, నేను బాగా నేను ఎవరికి మోసం చేయను. చక్కగా ఇంటికి పోతా ఆలోచించుకుంటూ పోయినా, ఏంట్రా నా పరిస్థితి ఈ పొద్దు, ఇన్ని రోజులు ఇట్లా బతికినానే అని. 3 ఆప్షన్లు నాకు. ఒకటి, ఆయన దగ్గర పోయి సరెండర్ కావాలా. రెండోది అయితే పరిగెత్తి పోవాల ఊర్లో వచ్చి. మూడోది ఐ హ్యాడ్ టు హ్యాంగ్ మై సెల్ఫ్. నేను అదే అనుకున్నా. ఇన్నోళ్ళు బాగా బతికే ఈరోజు నేను ఒకరు సరెండర్ కాకూడదని. దేవుడు దయ, మా ఊరి కార్యకర్తల దయ,